అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు 138వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. ఈ యొక్క మాటలు దావీదు భక్తుడు రాస్తున్నట్లుగా మనకిక్కడ బయలుపరచబడుతూ ఉన్నదన్నమాట. దావీదు స్తుతి కీర్తనగా ఈ యొక్క మాటలన్నిటినీ రాశాడు. ఈ మాటలు దావీదు భక్తుడు ఎందుకు రాశాడు అనేది మనం గమనించినట్లయితే 3వ వచనంలో మనము చూస్తాం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, దావీదు భక్తుడికి ఒకానొక సమయంలో తన ప్రాణము నెమ్మది లేనటువంటి పరిస్థితి, తన ప్రాణమునకు ఏదో హానికరమైనటువంటి పరిస్థితి, తన ప్రాణంలో ఏమీ ఆశ లేనటువంటి పరిస్థితిలో తను ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. ఆ దినమున దేవుడు ఏం చేశాడంట, దావీదుకు ఉత్తరం ఇచ్చినట్లుగా ఇక్కడ తెలియపరచబడుతూ ఉన్నదన్నమాట. అయితే దావీదుకి దేవుడు ఉత్తరం ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క 4వ వచనంలో యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క 5వ వచనము అనేటువంటి ఈ యొక్క అంశము ఎవరు చెప్పినట్లుగా మనం గమనిస్తామంటే, విశ్వాసులైనటువంటి వారు కాదు, దేవుని బిడ్డలైనటువంటి వారు కాదు, దేవుని సేవకులైనటువంటి వారు కాదు. ఎవరు చెప్తూ ఉన్నారు అంటే భూరాజులు చెప్తున్నారంట ఈ మాటలు. ఏమని? యెహోవా మహాప్రభావం గలవాడు, తర్వాత ఆయన మార్గములను బట్టి ఆయనను గానం చేస్తూ ఉన్నారంట. ఎవరు? భూరాజులు, దేవుని బిడ్డలు కాదు. అంటే దేవుని బిడ్డలు కానటువంటి ఈ భూరాజులు దేవుణ్ణి ఘనపరిచే విధంగా దావీదు యొక్క ప్రార్థన ఫలితము ఉన్నట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చు అన్నమాట. అంటే దావీదు తన యొక్క జీవితంలో ఎంతోమంది భూరాజులను ఎదుర్కొంటూ వచ్చాడు, ఎంతోమంది రాజులను తను జయిస్తూ వచ్చాడనమాట. ప్రతి రాజ్యం మీదకి తను వెళ్తూ ఉన్నప్పుడు అంతా కూడా దేవుణ్ణి ముందుగా పెట్టుకుంటూ, దేవుని చిత్తాన్ని కనుగొని, దేవుడు వెళ్ళమంటే వెళ్తూ, దేవుడు ఆగిపోమంటే ఆగిపోతూ, ఆ విధంగా తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ, దేవుని మీద ఆనుకొని, దేవుణ్ణి చెప్పినట్లుగా చేస్తూ, దేవుని ఆజ్ఞలను గైకుంటూ తను ముందుకు వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి తన యొక్క ప్రార్థన దేవుడు వింటూ వచ్చాడు, తన యొక్క ప్రార్థనకు జవాబునిస్తూ వచ్చాడు. దావీదు వెళ్ళినటువంటి ప్రతి రాజ్యం మీద, ప్రతి రాజు పైన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే విజయాన్ని దావీదుకి ఇస్తూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దావీదు ఎవరినైతే జయించాడో ఆ భూరాజులందరూ కూడా స్తుతించినట్లుగా దావీదు భక్తుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు నా జీవితంలో చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలని బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క విజయాలను బట్టి, నేనే కాకుండా నన్ను చూసినటువంటి వారు, నేను జయించినటువంటి భూరాజులందరూ కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నారు అనేటువంటి మాటలు దావీదు భక్తుడు తను స్వయంగా ఈ యొక్క మాటలు పలికినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మొదటి లైన్లో మనం గమనిస్తే యెహోవా మహాప్రభావము గలవాడని, ఇక్కడ మనము మహాప్రభావము గలవాడు అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే మహాప్రభావం గలవాడు. ప్రభావము అంటే ఏంటంటే ఒకలాంటి శక్తి అన్నమాట. మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో 3.5 సంవత్సరములు పరిచర్య చేసినటువంటి దినాల్లో రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ అతని యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ప్రభావము నాలో నుండి బయలువెడలింది, ఎక్కడికో నా శక్తి నాలో నుంచి బయటికి వెళ్ళింది అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఈ యొక్క ప్రభావం అనేటువంటి మాట మనకి ఏం చూపిస్తూ ఉందంటే దేవుని యొక్క శక్తి అనమాట, దేవుని యొక్క ప్రభావము. ఇక్కడ మహాప్రభావము అంటే మహాశక్తి, దేవుని యొక్క మహాశక్తిని గురించి భూరాజులందరూ ఏం చేస్తారంటే గానం చేస్తారు అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతూ ఉన్నదనమాట. ఇలాగే భూరాజులు దేవుణ్ణి ఘనపరిచినటువంటి విధానం, దేవుని యొక్క శక్తిని హెచ్చించినటువంటి విధానం మనము
దానియేలు గ్రంథంలో గమనించవచ్చు. మన సమయ హద్దుబాటుని బట్టి ఒక 2-3 సన్నివేశాలను చూసుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలుకు ఇక్కడ ఒక ప్రాణాపాయ స్థితి తటస్థించినట్లుగా మనము గమనించవచ్చు. దానియేలు అయితేనేమి షద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారి గురించి ఈ యొక్క దానియేలు గ్రంథం అంతా కూడా గొప్పగా రాయబడుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఇందులో దానియేలుని ఎక్కువగా మనము చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలుకి అతని స్నేహితులైనటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారి అందరికీ ఇక్కడ ఒక అపాయం తటస్థించింది. ఏంటో మనకందరికీ ఎరుగుదుము. ఏంటంటే రాజుకు ఒక కల వచ్చింది. అయితే ఆ కళ ఏం చేశాడు? రాజు మర్చిపోయాడు. రాజు ఏమంటున్నాడంటే, నాకు కళ చెప్పాలి, తర్వాత కళ యొక్క భావం చెప్పాలి. అయితే ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారు, కళభావములు వర్ణించగలిగినటువంటి వారు, ప్రజ్ఞావంతులైనటువంటి వారందరూ వాళ్ళు చెప్పేది ఏంటంటే, కళ చెప్తే దాని భావం మేము చెప్పగలుగుతాం, కానీ కళ కూడా మేమే చెప్పాలంటే ఎలా చెప్పాలి? అది దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు, మా చేత కాదు. ఇక్కడ మనం 12వ వచనంలో గమనిస్తే, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవల్లని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటంటే బబులోనులోని జ్ఞానులందరినీ చంపేస్తాడంట. ఎందుకని? కళ చెప్పాలి, కళ యొక్క భావము చెప్పాలన్నమాట. అయితే ఇది ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి తెలియట్లేదు. అయితే అదే సమయంలో అక్కడ ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. దానియేలు తన స్నేహితులతో ఏమంటూ ఉన్నాడంటే, మనము దేవుణ్ణి అడుగుదాము, మనం కూడా నశించిపోతాం, మనం కూడా జ్ఞానులుగా ఇక్కడ పిలువబడుతూ ఉన్నాము కదా, రాజ్య సంస్థానంలో మనం కూడా ఉన్నాము కాబట్టి మనం కూడా సంహరించబడతాం, మనం కూడా నశించిపోతాం, కనుక మనం ఏం చేద్దాము? ప్రార్థన చేద్దామంటే దేవుడు అక్కడ వారికి ఆ యొక్క కళ భావాన్ని ఆ రాత్రి చూపించినట్లుగా ఇక్కడ గమనించవచ్చు. 19వ వచనం, అంతటా రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఇక్కడ ఇందాక మనం దావీదు యొక్క తన జీవితంలో గమనించినట్లుగా దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు ఉత్తరం ఇచ్చాడు. దావీదు యొక్క ప్రాణము త్రాణ పుట్టి ధైర్యం పొందినట్లుగా మనము అక్కడ గమనిస్తూ వచ్చాం. అదేవిధంగా ఇక్కడ దానియేలు తన యొక్క జీవితంలో, తన యొక్క మరణాపాయ స్థితిలో తను దేవుని ప్రార్థించి దేవుని చేత ప్రత్యుత్తరం పొంది తద్వారా దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇంకో వచనం మనం చూసాం కదా, ఇలాగున దేవుడు వారికి జవాబిచ్చినటువంటి కారణాన్ని బట్టి భూరాజులు దేవుణ్ణి కొనియాడుతారు, ఆయనను గానం చేస్తారు అన్నటువంటి మాట ఇక్కడ కూడా నెరవేర్చబడుతూ ఉన్నదనమాట. మనందరికీ తెలుసు, దానియేలు ఈ యొక్క నెబుకద్నెజర్ రాజుకు ఆ యొక్క కళను, ఆ యొక్క కళ భావంను చెప్పిన తర్వాత ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఒక అన్యుడైనటువంటి వాడు దేవుణ్ణి ఏ విధంగా కొనియాడుతూ ఉన్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇదే అధ్యాయంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46-47 వచనం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపనాజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ఎవరు హెచ్చిస్తూ ఉన్నారు, ఎవడు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడంటే ఒక అన్యుడైనటువంటి రాజు ఇక్కడ దేవుణ్ణి పొగుడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చెప్పిందేమో దానియేలు, పొగిడిందేమో దానియేలు నమ్మినటువంటి దేవుణ్ణి. ఎందుకంటే దానియేలు అంటూ వచ్చాడు, ఇది చెప్పడానికి నాకు శక్తి చాలదు, ఇది నా చేత కాదు, ఇది మనుషులు చెప్పలేరు, అయితే మర్మములను బయలుపరిచేటువంటి దేవుడిని నేను నమ్మాను, ఆ దేవుడు నాకు సెలవిస్తాడు అనేటువంటి మాట
దానియేలు ఇక్కడ చెప్పినట్లుగా మనము గమనించవచ్చు. చూడండి 2వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తే, దానియేలు రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అంటే ఎవ్వరు చెప్పలేరంట. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఎవరు చెప్తారంటే మర్మములను బయలుపరచగలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఆయన మాత్రమే ఈ మాటలను తెలియజేయగలుగుతాడు అనేటువంటి మాట దానియేలు ఇక్కడ చెప్పాడు. దానియేలు తనను తాను పొగుడుకోలేదు, నేను చెప్పగలను, నేను చేస్తాను అని చెప్పలేదు. కానీ తనకి ఎవరైతే బయలుపరిచాడో ఆ దేవుణ్ణి ఇక్కడ గణపరిచినట్లుగా మనము గమనిస్తామన్నమాట. దానియేలు దేవుణ్ణి ఇక్కడ గణపరిచాడు. అదేవిధంగా ఆ యొక్క కారణాన్ని బట్టి ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజరు కూడా ఈ యొక్క దానియేలు యొక్క దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి ఇక్కడ గణపరిచినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ యొక్క సన్నివేశం అంతా మనం ఎందుకు చదువుతూ ఉన్నామంటే, దానియేలు తన యొక్క జీవితంలో దేవుణ్ణి ప్రార్థించి ప్రత్యుత్తరం పొంది తన యొక్క ప్రాణమును తను ధైర్యపరుచుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని దానియేలు జీవితంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కారణాన్ని బట్టి యువరాజు అయినటువంటి యొక్క నెబుకద్నెజరు కూడా ఇక్కడ దేవుణ్ణి గణపరిచినట్లుగా, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు రాజులకు రాజని ప్రభువులకు ప్రభు అని మర్మములను బయలుపరిచే దేవుడని ఆయనను కొనియాడనట్లుగా ఇక్కడ మనము గమనించామన్నమాట. ఇంకా షద్రక్ మేషక్ అబేద్నెగో వారి విషయంలో కూడా వీరి దేవుడు పూజార్హుడు అనేటువంటి విషయాలు కూడా మనము చూడవచ్చు. ఇంకా దానియేలు ఇంకో విషయం, 3వసారి కూడా నెబుకద్నెజరు ఆయన గడ్డి మేయడానికి అడవికి వెళ్ళి తర్వాత దేవుడు అతన్ని సమకూర్చినప్పుడు కూడా ఈ యొక్క నెబుకద్నెజరు దేవుని గణపరిచినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 3 సన్నివేశాల్లో 3 సందర్భాల్లో నెబుకద్నెజరు దేవుణ్ణి గణపరిచాడనమాట. అంటే ఈ నెబుకద్నెజరు ఒక భూరాజు, భూలోకాన్ని ఏలేటువంటి రాజు ఏం చేస్తున్నాడు, పరలోకమందున్నటువంటి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. అయితే ఎవరి ద్వారా గణపరుస్తూ ఉన్నాడు? దేవుని బిడ్డలైనటువంటి దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా గణపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ మనం ఈరోజు ఇవ్వబడినటువంటి అంశంలో దావీదు తన యొక్క జీవితంలో పొందినటువంటి విజయాలను బట్టి భూరాజులు దేవుని యొక్క శక్తిని గుర్తెరిగినటువంటి వారై ఆయన మార్గంలో గణపరిచినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ 2 సన్నివేశాల్లో మనం గమనించింది ఏంటంటే, దేవుని బిడ్డల ద్వారా దేవుడు ఏం చేయబడుతూ ఉన్నాడు, గణపరచబడుతూ ఉన్నాడు అనమాట. అన్యులైనటువంటి అధికారులు, అన్యులైనటువంటి రాజులు, అన్యులైనటువంటి ఉన్నత స్థానాధికారులందరూ కూడా దేవుని బిడ్డలైనటువంటి మన ద్వారా దేవుణ్ణి గణపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనమాట. నా జీవితంలో దేవుడు కోరేది ఏంటంటే, దేవుణ్ణి మనం హత్తుకుని దేవుణ్ణి వెంబడిస్తూ ప్రతి విషయంలో దేవుని యొద్ద సెలవు పొందుకుంటూ దేవుని చేత ప్రార్థన చేసి దేవుని చేత జవాబును పొందుతూ మనము ముందు కొనసాగినట్లయితే మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి అన్యులు సైతం, మనము ఒక అధికారం కింద ఉన్నప్పుడు మన అధికారులు సైతము దేవుణ్ణి గానం చేయాలని, దేవుని స్తుతించాలని, ఆ విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఈ దినాన కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా నేను ఉండునట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరొకసారి ఈ యొక్క మాటను చదువుకుని ముగించుకుందాం. కీర్తనలు 138వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.